అటు ఇంట్లో వాళ్లకు ఇటు సమాజానికి భయపడి బ్రతికే ఆడది కర్మ కాలి ఒక్కసారి తప్పు చేసిందంటే చాలు, మిగిలిన తప్పులన్నీ ఆమె ప్రమేయం లేకుండానే జరిగిపోతాయి. ఆమె దగ్గరికి వచ్చిన మొదటివాడు ఆమెతో గడిపానని 10 మందికి ఖచ్చితంగా చెబుతాడు. ఆ 10 మందిలో ఎవడో ఒకడు జరిగిందంతా అందరికీ చెప్పేస్తానని ఆమెను బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెడతాడు. ఇలా ఒకరి దగ్గర నుండి ఇంకొకరికి అందరికీ తెలిసిపోతుంది. ఇలా పరువు ఎక్కడ పోతుందో అనే భయంతో తనకు ఇష్టం లేకపోయినా ఆమె తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతుంది. చివరికి అందరికీ తెలిసి బాధపడుతుంది. ఒక ఉత్తమమైన స్త్రీ తెలియక తప్పు చేసి ఈ తప్పు అని తెలిసి ఛీ అనుకున్న తరువాత ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆ ఒక్క తప్పుతో ముగించేయడం ఉత్తమం. పెళ్ళి కాకముందు లేక పెళ్ళి అయిన తరువాత కానీ స్త్రీలు అయినా పురుషులు అయినా కామం అనే వ్యామోహంలో పడి ప్రేమ అనే బంధం కలిపి తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోవడం ఎంతమాత్రం సరైనది కాదు. మనకు తెలియని పరాయి స్త్రీ జోలికైనా పురుషుని జోలికైనా వెళ్ళి అక్రమ సంబంధాలు పెట్టుకొనుట సరైనది కాదు, మేలైనది కాదు.